ఒక్కసారి మళ్ళీ ఈ ఫిగర్ చూద్దాము. సో గివ్ ఏ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఫర్ ఈచ్ అని అన్నారు కాబట్టి ఇక్కడ ఏమేం చేస్తున్నారు? ఫస్ట్ వన్ వచ్చేసరికి హంటింగ్, సెకండ్ వన్ వచ్చేసరికి కుకింగ్, ఫైర్, థర్డ్ వన్ వచ్చేసరికి వెపన్ మేకింగ్, ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్రిపేరింగ్ ఫుడ్, గ్రైండింగ్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్యామిలీ ఫ్యామిలీ ఇంటరాక్షన్ ఫ్యామిలీ ఇంటరాక్షన్ రైట్. ఓకే, సో వీళ్ళు ఏమేం చేస్తూ ఉండేవాళ్ళు అంటే హంటర్స్ అండ్ గ్యాదరర్స్ మెయిన్లీ. నెక్స్ట్ ప్లాంట్స్ ఫ్రూట్స్ కలెక్ట్ చేసేసి బ్రతికేవాళ్ళు. దే యూజ్ టు ఫైర్. దీస్ గ్రూప్స్ లివ్డ్ ఇన్ టెంపరరీ క్యాంప్స్, రాక్ షెల్టర్స్, కేవ్స్. ఓకే, సో అప్పుడున్న లాంగ్వేజ్ ఇప్పుడున్న లాంగ్వేజ్ డిఫరెంట్. ఆ లాంగ్వేజ్ ఇప్పుడు లేదు, వి లాస్ట్ ఇట్. దే యూజ్ ఫైర్ యూజ్ చేసేవాళ్ళు. స్టార్టెడ్ మేకింగ్ ఆబ్జెక్ట్స్ దట్ మేడ్ దేర్ లైఫ్స్ ఈజియర్. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఆస్పెక్ట్స్ ఆఫ్ దేర్ లైఫ్స్ ఆర్ విజిబుల్ ఇన్ రాక్ పెయింటింగ్స్ ఫౌండ్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ కేవ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వాళ్ళ లైఫ్ ఆస్పెక్ట్స్ ని అంటే గ్యాదరింగ్ చేసేవాళ్ళు, తర్వాత హంటింగ్ చేసేవాళ్ళు అని చెప్పి ఎక్కడ దొరుకుతున్నాయి అంటే విజిబుల్ ఇన్ రాక్ పెయింటింగ్స్. రాక్ పెయింటింగ్స్ లో అజంతా, ఎల్లోరా ఈ పెయింటింగ్స్ ఉన్నాయి కదా, కేవ్స్. ఈ కేవ్స్ లో కూడా మనకి కొన్ని ఆధారాలు అయితే దొరుకుతాయి మనకున్న కేవ్స్ లో. రైట్. నెక్స్ట్, సమ్ ఆఫ్ దోస్ పెయింటింగ్స్ డెపిక్ట్ సింపుల్ ఫిగర్స్ ఆర్ ఫ్యూ సింబల్స్. అప్పట్లాగా టెక్స్ట్ లేదు కదా, రాయడం రాదు కదా, సో వాళ్ళు ఏంటి ఫాలో అయ్యారు అంటే ఫ్యూ సింబల్స్ తోనే ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకున్నట్టుగా రాసేవాళ్ళు. ఓకే, అదర్స్ ఆర్ మోర్ డీటెయిల్డ్ అండ్ రిప్రజెంట్ సీన్స్ విత్ యానిమల్స్ ఆర్ హ్యూమన్స్. అంటే కొన్ని అయితే బాగా డీటెయిల్డ్ గా ఉండేవి, అంటే ఏ హంటింగ్ సీన్, ఎవరిని హంట్ చేస్తున్నారు అనే దగ్గర నుంచి కూడా చాలా డీటెయిల్డ్ గా రిప్రజెంట్ చేసేసి ఉండేవాళ్ళు అనమాట ఆ పెయింటింగ్స్ లో గాని వాళ్ళు రాసే సింబల్స్ లో గాని. ఇన్ టైమ్ దీస్ ఎర్లీ హ్యూమన్స్ లెర్న్ టు మేక్ సింపుల్ ఆర్నమెంట్స్ చేయడం నేర్చుకున్నారు. ఏంటవి? స్టోన్ ఆర్ షెల్ బీడ్స్, కలర్ బీడ్స్ ఇప్పుడు వేసుకుంటున్నాం కదా అవి. తర్వాత పెండెంట్స్ అంటే ఇవి పెండెంట్స్ మేడ్ ఆఫ్ యానిమల్ టీత్. అప్పుడు దేంతో చేసేవాళ్ళు? యానిమల్ టీత్ తో చేసేవాళ్ళు అనమాట. అండ్ సమ్ టైమ్స్ ఎక్స్చేంజ్ దెమ్ విత్ అదర్ గ్రూప్స్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్రాప్స్ అంటే మనం పుట్టగానే మనం ఏమి అంటే హ్యూమన్స్ ఏది పండించారు? ఓకే, ఓవర్ లాంగ్ ఏజెస్, చాలా ఏళ్ల క్రితం, ద ఎర్త్స్ క్లైమేట్ హ్యాస్ గాన్ త్రూ మెనీ చేంజెస్. అట్ సర్టెన్ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ కోల్డ్. మన ఐస్ ఏజ్ చదువుకున్నాం కదా నెక్స్ట్ ప్రీవియస్ పార్ట్ లో, రైట్. లేటర్ ఐస్ ఏజ్ ఉన్నప్పుడు మొత్తం ఐస్ లాగా గడ్డగట్టిపోయి ఉండేదన్నమాట. లైక్ పోలార్ ఇప్పుడు ఆ అంటార్కిటికా ఎలా ఉంది, ఐస్ తో ఫుల్ గా నిండిపోయింది కదా, అలాగే ఆ మనకి ఐస్ తో ఉండేది మొత్తం ఎర్త్ అంతా. లేటర్ వెన్ ద క్లైమేట్ వార్మ్డ్ అప్, హీట్ ఎక్కాక క్లైమేట్ కొంచెం, ఈ ఐస్ ఏమైంది అంటే మెల్ట్ అయింది, కొంచెం కరిగింది, ఐస్ కరిగింది. అండ్ ద రిజల్టింగ్ వాటర్ స్వెల్డ్ ఎగ్జిస్టింగ్ రివర్స్ అండ్ ఈవెన్చువల్లీ డ్రైన్డ్ ఇన్ టు ఓషన్స్. ఆ వాటర్ అంతా ఏమైంది అంటే రివర్స్ లాగాను తర్వాత ఓషన్స్ లో కలిసిపోయిందంట. ద లాస్ట్ ఐస్ ఏజ్ లాస్టెడ్ ఫ్రమ్ ఓవర్ 1 lakh years ago to 12,000 years ago. ఓకేనా? హ్యూమన్ అనేవాడు ఎప్పుడు వచ్చాడు ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యూమన్స్ ఎప్పుడు 3 lakh years, రైట్.
ఈ 3 lakh years ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కిందకి రండి. లాస్ట్ ఐస్ ఏజ్ ఎప్పుడంట? 1 lakh years ago to 12,000 years ago మరి, రైట్? Afterwards, living conditions improved for humans. In many parts of the world, they started settling down. దీని తర్వాత ఏమైందంటే మనిషి సెటిల్ డౌన్ అయ్యాడు. ఓకే, అంటే స్థిరపడ్డాడు అనమాట. మొన్నటి దాకా మూవ్ అవుతూ, హంటింగ్ చేస్తూ, గ్యాదరింగ్ చేస్తూ, ప్రతిదీ ఏది కావాలన్నా, పండు కావాలన్నా బయటికి వెళ్ళి తీసుకురావాలి, ఆహారం కావాలన్నా బయటికి తెచ్చుకోవాలి కదా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తర్వాత సెటిల్ అయ్యాడు. ఈ కండిషన్స్, క్లైమేట్ కండిషన్స్ అన్ని బాగుపడ్డాక సెటిల్ అయ్యాడు అనమాట హ్యూమన్. సెటిల్ అయ్యాక చక్కగా పండించాడు. ఏం పండించాడు అంటే సిరియల్స్ అండ్ గ్రెయిన్స్ అంటే రైస్ గ్రెయిన్స్. దే ఆల్సో డొమెస్టికేటెడ్ యానిమల్స్ సచ్ యాజ్ క్యాటిల్, గోట్స్, వీటన్నిటిని పెంపకము చేశాడు అనమాట. విత్ మోర్ ఫుడ్ అవైలబుల్, చాలా ఫుడ్ ఉండడం వల్ల ఏం చేశారు? దీస్ కమ్యూనిటీస్ గ్రూ ఇన్ సైజ్. ఫుడ్ సరిపడా ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎక్కడికి తిరగక్కర్లేదు, అటు వెళ్ళక్కర్లేదు, ఇటు వెళ్ళక్కర్లేదు. వాళ్ళ దగ్గర అయితే సఫిషియంట్ ఫుడ్ ఉంది. ఇప్పుడు ఎక్సెస్ ఫుడ్ కూడా వాళ్ళ దగ్గర ఉందన్నమాట. ఈ ఎక్సెస్ ఫుడ్ ని ఏం చేశారు చూద్దాం. దీస్ కమ్యూనిటీస్ గ్రూ ఇన్ సైజ్, రైట్? పెరిగాయి అనమాట కమ్యూనిటీస్. ఓకే, నెక్స్ట్, అండ్ ఆఫెన్ సెటిల్ డౌన్ నియర్ రివర్స్. మెయిన్ గా మనకి నదుల దగ్గరే ఉండేవాళ్ళు. ఎందుకు నదుల దగ్గర అంటే చక్కగా పంటకు కావాల్సిన వాటర్, సఫిషియంట్ వాటర్, మనిషికి కావాల్సిన వాటర్ కూడా అక్కడ దొరుకుతుంది కాబట్టి రివర్స్ దగ్గరే మెయిన్ గా సెటిల్మెంట్స్ అనేవి జరిగాయి. ఓకే, దిస్ వాజ్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఒక్కటి ఉండడం వల్ల రివర్స్ దగ్గర కాదు, బట్ ఆల్సో బికాస్ ద సాయిల్ వుడ్ బి మోర్ ఫర్టైల్ దేర్. నది దగ్గర సాయిల్ అనేది, మట్టి అనేది చాలా విలువగల మట్టి, అంటే ఫర్టైల్ మట్టి. ఓకే, ఇట్ మేడ్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్ క్రాప్స్ ఈజియర్. ఆ మట్టి చాలా ఫర్టైల్ కాబట్టి క్రాప్స్ అనేవి కూడా త్వరగా పండేవి. త్వరగా పండడం, ఆ ధాన్యాన్ని తెచ్చుకుని పెట్టుకోవడం, స్టోరేజ్ చేసుకోవడం, మళ్ళీ ఇంకొక క్రాప్ వేయడం, మళ్ళీ పండించడం, మళ్ళీ తెచ్చుకుని పెట్టుకోవడం, ఇలా చేస్తూ ఉంటాడనమాట. ఓకే, అందువల్ల మంచిగా సెటిల్మెంట్స్ అనేవి జరిగినాయి. నెక్స్ట్, లెట్స్ ఎక్స్ప్లోర్. అబ్జర్వ్ ద సీన్ ఆన్ ద నెక్స్ట్ పేజ్. ఓకే, దీంట్లో ఇట్ డెపిక్ట్స్ అండ్ అగ్రికల్చరల్ కమ్యూనిటీ. అదేం చూపిస్తోంది అంటే ఒక అగ్రికల్చరల్ కమ్యూనిటీ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎర్లీ హ్యూమన్స్. మనకి ఫస్ట్ లో ఏ క్రాప్ ఎలాగా మనం అదంతా ఊహించుకున్నాం కదా ఇప్పటి వరకు. ఒక పిక్చర్ అనేది ఇచ్చారు ఇక్కడ చూడండి. లిస్ట్ ది మెయిన్ యాక్టివిటీస్ యూ కెన్ ఐడెంటిఫై. అసలు మనిషి అక్కడ ఏం యాక్టివిటీస్ చేస్తున్నాడో ఒక్కసారి చూడండి. ఏం చేస్తున్నాడు? ఇక్కడ నది దగ్గర నివసించాడు, ఇక్కడ ఇంకా పంటలు పండించుకుంటున్నాడు. ఓకే, ఇక్కడ క్యాటిల్ రీడింగ్ చేసుకుంటున్నాడు, డొమెస్టికేషన్ ఆఫ్ క్యాటిల్ చేస్తున్నాడు. తర్వాత కుకింగ్, వంట చేసుకుంటున్నాడు. కూరలు, పళ్ళు అన్ని చక్కగా దొరికాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్, ఈ ధాన్యం అంతా పండించుకొని చక్కగా స్టోర్ చేసుకుంటున్నాడు. ఓకేనా? సో ఇలా బాగుంది కదా. ఈ పిక్చర్ అనేది చాలా నీట్ గా, క్లియర్ గా హట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. అన్ని హట్స్ ఉన్నాయి చూడండి. అంటే సెటిల్ అయ్యాడు మనిషి, చక్కగా సెటిల్ అయ్యాడు. హౌస్ ఉంది, ఇప్పుడు షెల్టర్ ఉంది, ఫుడ్ ఉంది, ఎక్సెస్ ఫుడ్ ఉంది, క్యాటిల్ రీరింగ్ ఉంది, డొమెస్టికేషన్ ఉంది, డొమెస్టికేషన్ ఆఫ్ క్యాటిల్ ఉంది, మనకి ఆహారం ఉంది, అన్ని ఉన్నాయి, కుకింగ్ ఉంది, అన్ని వచ్చు. ఓకేనా? ఇక్కడ పిల్లలు, ఫ్యామిలీ, కమ్యూనిటీ, పిల్లలు ఆడుకుంటున్నారు, బాగుంది. నది దగ్గరే నివసిస్తున్నారు, నది దగ్గరే పంటలు పండించుకున్నారు. ఓకే, థింక్ అబౌట్ ఇట్. Both in the earlier picture of a rock shelter and in this one, men and women are given certain roles.
ఓకే, ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉమెన్ ఉన్నారు కదా, ఇక్కడ ఇక్కడ రైట్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, గ్యాదర్ చేసి పొలంలో నుంచి తెచ్చి తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారు, కుకింగ్ చేయడం, కూరలు చూసుకోవడం, కట్ చేయడం, ఇవన్నీ చేయడం అన్నమాట. అలాగే మ్యాన్ మనిషి ఐ మీన్ జెంట్స్ కి కూడా సపరేట్ గా ఇచ్చారనమాట రోల్స్, మెన్ కి కూడా. ఇక్కడ మగవాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, పొలంలో చేస్తున్నారు. తర్వాత యానిమల్స్ చూసుకోవడం, ఇక్కడ ఆహారం కోసం కావాల్సింది ఏర్పాటు చేసుకోవడం, వుడ్ కట్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. ఫైన్. While they may appear to be natural, they are not necessarily accurate. Okay? And do not cover all situations. అన్ని situations అక్కడ ఇవ్వలేరు కదా. For instance, in a rock shelter, women may have helped prepare colors for painting the rock. అది ఒక జస్ట్ ఒక పిక్చర్ ఇచ్చారు అక్కడ శాంపుల్ కోసం, ప్రతిదీ ఇవ్వలేరు కదా. సో అదే రాక్ షెల్టర్ లో ఏం చేసేవాళ్ళు అంటే ఉమెన్ చక్కగా కలర్స్ ప్రిపేర్ చేసి రాక్ పెయింటింగ్ కి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇన్ బోత్ సీన్స్ మెన్ మే హ్యావ్ డన్ సమ్ ఆఫ్ ద కుకింగ్ ఆర్ మే హ్యావ్ హెల్ప్ టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్. మనకు తెలీదు మెన్ అనే, ఇప్పుడు ఇక్కడ అలా ఉంది కానీ మెన్ కుకింగ్ చేయొచ్చు, మెన్ పిల్లల్ని చూసుకోవచ్చు, చేయొచ్చు అనమాట. రెండు రోల్స్ ఆల్టర్నేట్ గా యూస్ చేసుకుంటూ చక్కగా ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ చేసేవాళ్ళు. అక్కడ వీళ్ళకి ఈ పని వీళ్ళకి ఈ పని అని చెప్పి డిఫరెన్షియేట్ చేయలేదు వర్క్ ని అని చెప్తున్నాడు అంత క్లారిటీగా. ఓకేనా? కీపింగ్ ఇన్ మైండ్ దాట్ వీ హ్యావ్ ఓన్లీ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్, థింక్ అబౌట్ సచ్ రోల్స్ అండ్ సిచ్యుయేషన్స్. అట్లాంటి పరిస్థితులు, అట్లాంటి పాత్రల గురించి ఒకసారి మీరు థింక్ చేయండి, ఆలోచించండి. మీ క్లాస్ లో డిస్కస్ చేయండి అని అంటున్నారు. రైట్. నెక్స్ట్, యాజ్ కమ్యూనిటీస్ గ్రూ, ఇట్లా ఇంత మనుషులందరూ చక్కగా ఫామ్ అయిపోయారు కదా, ఒక కమ్యూనిటీ ఏర్పరచుకున్నారు. ఆ కమ్యూనిటీలో జనాలందరూ చక్కగా నివసిస్తున్నారు. ఒక పొలం ఉంది, ఒక ఫుడ్ ఉంది, ఆ పిల్లల్ని చూసుకోవడం, చక్కగా ఇవన్నీ చేస్తున్నారు. సో డిడ్ దేర్ సోషల్ కాంప్లెక్సిటీ, లీడర్స్ ఆర్ చీఫ్టన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వెల్ బీయింగ్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు ఒక కమ్యూనిటీ అనేది ఫామ్ అయింది కదా, ఈ ప్రజలందరినీ కూడా ఇది వరకు ఎవరిది వాళ్ళు చూసుకునే వాళ్ళు, ఎవరిది వాళ్ళు చంపుకునే వాళ్ళు, వచ్చేవాళ్ళు, తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక కమ్యూనిటీ ఫామ్ అయింది కాబట్టి వీళ్ళందరినీ ఒకళ్ళు లీడ్ చేయాలి. మనకి పరిస్థితి వస్తే ఇలా చేయాలి, మనకి ఈ పరిస్థితి వస్తే ఇలా చేయాలి అని చెప్పే మనిషి ఒకళ్ళు ఉండాలి. సో లీడర్స్ ఉండేవాళ్ళు, తర్వాత చీఫ్టెన్స్. లీడర్స్ అన్నా చీఫ్టెన్స్ అన్నా ఒకళ్ళే. వెల్ బీయింగ్ ఆఫ్ ద పీపుల్, వాళ్ళ సంరక్షణని, వాళ్ళ మంచిగా నివసించే దానాన్ని చూసుకునే దానికి ఒకళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అండ్ ఎవ్రీ వన్ కలెక్టివ్లీ వర్క్డ్ టువర్డ్స్ కమ్యూనిటీస్ వెల్ఫేర్. అరే ఎవరిది వాళ్ళు చూసుకుందామని చెప్పే సెల్ఫిష్ గా కాకుండా అందరూ చక్కగా కలెక్టివ్ గా కమ్యూనిటీ మొత్తం బాగుండాలి, మనం అందరం బాగుండాలి అని చెప్పి చూసుకునేవాళ్ళు అనమాట. హెల్త్, ప్రాస్పరిటీ, వెల్ బీయింగ్ మొత్తం, అంటే పంటలు చక్కగా రావడం, తర్వాత మన హెల్త్, ఎవరి హెల్త్ వాళ్ళు చక్కగా చూసుకోవడం, అందరూ బాగున్నారా లేదా అని చెప్పి చూసుకోవడం, దీన్నే కమ్యూనిటీ వెల్ఫేర్ అంటారనమాట. దేర్ వాజ్ నో సెన్స్ ఆఫ్ ఇండివిజువల్ ఓనర్షిప్. నేను చెప్పాను కదా, ఇండివిజువల్ ఓనర్షిప్ లేదు. అరే ఈ ల్యాండ్ నాది, ఇంకెవరు రావడానికి వీల్లేదు అనేదైతే లేదు. ద ల్యాండ్స్ వర్ కలెక్టివ్లీ సోడ్ అండ్ హార్వెస్టెడ్. చక్కగా సో చేసుకునే వాళ్ళు, అందరూ కలిసి ఆ ల్యాండ్ ని యూజ్ చేసుకునే వాళ్ళు, పంటలు పండించుకునేవాళ్ళు. యాజ్ టైం వెంట్ బై, టైం గడిచాక హ్యామ్లెట్స్ గ్రో ఇంటూ సైజబుల్ విలేజెస్ దట్ ఎక్స్చేంజ్డ్ గూడ్స్. రైట్. హ్యామ్లెట్ అంటే ఏంటి, ఇక్కడ ఒక కొత్త పదం. స్మాల్ సెటిల్మెంట్ ఆర్ స్మాల్ విలేజ్. ఈ కమ్యూనిటీ కాస్త ఒక విలేజ్ అయింది, అంతే కదా. ఇంకా గ్రో అయితే ఏమవుతుంది, ఒక విలేజ్ అయింది, చిన్న విలేజ్. ఈ చిన్న విలేజ్ తర్వాత గో ఇంటూ సైజబుల్ విలేజెస్. రైట్. చాలా విలేజెస్ గా గ్రో అయినాయి అన్నమాట. దట్ ఎక్స్చేంజ్ గూడ్స్.
ఇప్పుడు చాలా విలేజెస్ ఫామ్ అయినాయి కాబట్టి ఒక విలేజ్ లో గూడ్స్ ని ఇంకొక విలేజ్ లో అమ్ముకోవడం, ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇలాంటివి జరిగినాయి. మెయిన్లీ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఏమేమి ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు? ఫుడ్, క్లాతింగ్, టూల్స్, రైట్. Slowly, network of communication and exchange were established. New technologies appeared. కొత్త టెక్నాలజీస్ అంట, అప్పుడు కూడా టెక్నాలజీ ఉంది, రైట్. ఆ టెక్నాలజీ ఆధారం చేసుకుని ప్రస్తుతం కూడా మనము దాన్ని కంటిన్యూ చేయడము, దాన్ని అప్డేట్ చేయడం, అప్గ్రేడ్ చేయడం చేస్తున్నాం ఆ టెక్నాలజీని. ఏం టెక్నాలజీ అప్పుడు? పాటరీ. సో అప్పుడుండే టెక్నాలజీ ఏంటి అంటే పాటరీ అనే టెక్నాలజీ. ఏం చేసేవాళ్ళు? ఫర్ మేకింగ్ పాట్స్ అండ్ అదర్ క్లే ఆబ్జెక్ట్స్ అండ్ ద యూజ్ ఆఫ్ మెటల్. కాపర్ ఫస్ట్, తర్వాత ఐరన్. ఫస్ట్ కాపర్, తర్వాత ఐరన్, విచ్ హెల్ప్ మేక్ డ్యూరబుల్ టూల్స్, ఆబ్జెక్ట్స్ ఆఫ్ డైలీ యూజ్ అండ్ ఆర్నమెంట్స్. ఆబ్జెక్ట్స్ ని వాళ్ళు తయారు చేశారు. ఓకే, we will see in chapter 6 how this stage prepared for the emergence of what is called civilization. సో వీళ్ళ కాపర్ తర్వాత ఐరన్ తయారు చేసి డైలీ వస్తువులు, ఆర్నమెంట్స్, యుటెన్సిల్స్ ఇవన్నీ తయారు చేసేవాళ్ళు కదా. ఇవన్నీ మనం నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాము. సో ఇలా తయారు చేసి వాళ్ళకు వాళ్ళు బ్రతకడమే సివిలైజేషన్ అంటారు. ఈ సివిలైజేషన్ అనే చాప్టర్ మనం చాప్టర్ 6 లో చూద్దాం. ఫర్ నౌ, ఇప్పటికీ it is important to remember that this early progress of humanity had to face many challenges. మనిషి హంటింగ్, గ్యాదరింగ్ చేసుకునే నుంచి పరిస్థితి నుంచి సెటిల్ అవ్వడం తర్వాత తనకు తాను అన్ని ఏర్పరచుకోవడం, కుకింగ్, ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ చక్కగా అన్ని ఏర్పరచుకున్నారు కదా, వెపన్స్ ఇవన్నీ. సో ఇక్కడ వరకు రావడమే చాలా గ్రేట్ అసలు. అట్ సమ్ critical times, humanity could have almost disappeared, as some earlier species did. అంత క్రితం స్పీసీస్ లో ఏంటి అంటే మనిషి కాకుండా మృగాలు, డైనోసార్స్ ఇవే చూసాం కదా మనం లాస్ట్ లో. సో ఆ టైం లైన్ లో చూసినప్పుడు హ్యూమానిటీ అనేది ఏం లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ కమ్యూనిటీ వెల్ఫేర్ ఉంది అంటే ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవడం, ఆ గ్రూప్ అందరికి ఒక లీడర్ ఉండడం ఇలాంటిది ఉంది. కానీ అంత క్రితం ఇవేమీ లేదు కదా. వి విల్ నెవర్ నో దోస్ ఎర్లీ హ్యూమన్స్ టు హూస్ కరేజ్ అండ్ పర్సిస్టెన్స్ వి ఓ అవర్ ఎగ్జిస్టెన్స్ టుడే. అంతే కదా, వాళ్ళంత ధైర్యంగా ఇవన్నీ ఏర్పరచుకున్నారు, ఉన్నారు, అలాగే కంటిన్యూ చేశారు కదా. సో అవన్నీ మన ప్రస్తుతానికి, మనం నివసించడానికి, మనం బ్రతకడానికి ఉపయోగపడుతుంది కదా. బిఫోర్ వి మూవ్ ఆన్, వీ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ సమ్ వేస్ టు లెర్న్ అబౌట్ అవర్ పాస్ట్. కరెక్ట్, రైట్. సో ఫోటోగ్రాఫ్స్ చూసాము, ఓరల్ గా తీసుకున్నాము, మెమరీస్ కలెక్ట్ చేసాము, అలా. ద కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ లైన్ హెల్ప్స్ us అండర్స్టాండ్ ద సీక్వెన్స్ ఆఫ్ హిస్టారికల్ ఈవెంట్స్ ఇన్ డిఫరెంట్ టైమ్స్. సో ఇప్పటి వరకు మనం టైం లైన్ అనే కాన్సెప్ట్ చదివాము. సో ఈ టైం లైన్ అనే కాన్సెప్ట్ మీకు ఏ విధంగా హెల్ప్ చేసింది? మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు దాని గురించి? అదొక హిస్టారికల్ ఈవెంట్స్, మనకి గతం నుంచి ప్రస్తుతం వరకు ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ వన్ బై వన్ ఏవైతే జరిగాయో, ఒక్కొక్క డిఫరెంట్ టైం కి ఏమైతే జరిగినాయో అదంతా మనం సీక్వెన్స్ లో పెట్టడమే ఈ టైం లైన్. అలా పెట్టడం వల్ల మనకి చాలా హిస్టరీ గురించి క్లియర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ మెజరింగ్ టైం. ఎలా మెజర్ చేసాము మనము అంత క్రితం ఆల్రెడీ చూసాము. సెంచురీ అంటే 100 years, తర్వాత మిలీనియం అంటే 1000 years. సో ఇయర్స్ లో మనమైతే లాస్ట్ ఇయర్, ఆ లాస్ట్ ఇయర్, 5 years బ్యాక్ ఇలా చెప్పుకుంటాం. డికేట్స్ అయితే రైట్ 10 years, 20 years అలా. సెంచురీ 100 years, 200 years అలా. మిలీనియం 1000 years, 2000 years. నెక్స్ట్, సోర్సెస్ ఆఫ్ హిస్టరీ ఆర్ మెనీ. చాలా ఉన్నాయి ఆధారాలు, మనం చూసాం కదా ఆల్రెడీ. లైక్ ఓరల్ ద్వారా ఆర్కియాలజీ, ఎక్స్కవేషన్, మౌండ్స్, సో ట్రావెలోగ్స్ ఇవన్నీ చాలా సోర్సెస్ చూసాం. దే హెల్ప్ us రీకన్స్ట్రక్ట్ అండ్ ఇంటర్ప్రెట్. అది ఎలాగా అనేది, ఆ హిస్టారికల్ ఈవెంట్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇవన్నీ మనము చెప్పొచ్చు దాని నుంచి.
We have also had a brief look into the lives of early humans and how human societies grew more complex in time. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాగ కాంప్లెక్స్ గా గ్రో అయ్యాడు, హ్యూమన్ సొసైటీస్ అనేవి చాలా కాంప్లెక్స్ అయిపోయినాయి, రైట్? అప్పటి నుంచి ఇప్పటికి ఎలాగా, నెక్స్ట్ ఇవన్నీ మనం చూసాం ఇప్పటి వరకు ఈ చాప్టర్ లో, రైట్? నెక్స్ట్ ఫైనల్లీ కంప్లీట్ చేసేసాము ఈ చాప్టర్, టైమ్ లైన్, తర్వాత సోర్సెస్ ఆఫ్ హిస్టరీ. మీకు ఒక బ్రీఫ్ అయితే చెప్పేశాను. టైమ్ లైన్ అంటే ఏంటి? సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ఒక తర్వాత ఒకటి పాస్ట్ నుంచి ఇప్పటి వరకు, ఎప్పటి వరకైనా ఏదైనా ఒక టైం తీసుకొని ఆ టైంలో పాస్ట్ నుంచి ఇట్లా వన్ బై వన్ రాసుకుంటూ రావడాన్ని టైం లైన్ అంటాం. అది మీ లైఫ్ లో అవ్వచ్చు, హిస్టరీలో అవ్వచ్చు, సైన్స్ లో అవ్వచ్చు, దేని గురించి అయినా అవ్వచ్చు, ఏ వస్తువు గురించి అయినా అవ్వచ్చు, ఏ ప్రదేశం గురించి అయినా అవ్వచ్చు, ఎవరి గురించి అయినా అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చూసాం? సోర్సెస్ చూసాం. సోర్సెస్ లో ఏంటి? చాలా రకాల సోర్సెస్ ఉన్నాయి. ఆర్కియాలజికల్ సోర్సెస్ అని, ఓరల్ సోర్సెస్ అని, రైట్? ఇంకా మనకి ఇన్స్క్రిప్షన్స్ అని, స్ట్రక్చర్స్ అని, మాన్యుమెంట్స్, మౌంట్స్, ఆర్టిస్టిక్ సోర్సెస్, పెయింటింగ్స్, ప్యానల్స్, స్కల్ప్చర్స్, ఫారెన్ అకౌంట్స్, ఇండియన్ అకౌంట్స్. ఇండియన్ లిటరేచర్ లో మనకి పోయమ్స్, హిస్టారికల్స్, వేదాస్, ఇవన్నీ. ఫారెన్ అకౌంట్స్ లో ట్రావెలాగ్స్, హిస్టారికల్ క్రానికల్స్. సో ఇన్ని సోర్సెస్ అయితే మనం చదివాం, రైట్? నెక్స్ట్ ఏం చదివాము? మనకి ఏదైనా వస్తువు, ఆబ్జెక్ట్ కనుక మనకి దొరికితే దాని గురించి హిస్టరీ ఎలా చెప్పగలమో చూసాం, కరెక్టేనా? నెక్స్ట్ హ్యూమన్ హిస్టరీ, ఎట్లాగా హ్యూమన్ అనేవాడు గ్యాదరింగ్, హంటింగ్, ఎర్లీ హ్యూమన్ స్టేజ్ నుంచి ప్రస్తుతం స్టేజ్ వరకు వచ్చాడు. ఎలాగా? సెటిల్ లైఫ్, హ్యాపీగా తన ఫామ్ ని, తన పంటను తను పండించుకుంటూ, గ్రెయిన్స్ ని అన్నిటినీ చక్కగా ఎక్సెస్ ఉన్న వాటిని దాచుకుంటూ, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఇలా చేశాడనమాట. తనను తను ప్రొటెక్ట్ చేసుకున్నాడు, రైట్? తర్వాత ఫస్ట్ క్రాప్స్ ఏంటి? మనకి రైస్, గ్రెయిన్స్, సిరియల్స్. చాలా మోర్ ఫర్టైల్, మనకి రివర్స్ దగ్గరే ఇవన్నీ ఎక్కువ చేశాడని చెప్పాము. రివర్స్ దగ్గర ఎందుకు అంటే అక్కడ మట్టి చాలా సారవంతంగా ఉంటుంది, రైట్? అందుకని అక్కడ రివర్స్ దగ్గరే బ్రతికాడు ఎర్లీ హ్యూమన్. తర్వాత రివర్స్ దగ్గర నుంచి అట్లా స్లోగా స్ప్రెడ్ అయ్యాం తప్పితే మనం రివర్స్ లేకుండా, నదులు లేకుండా, అక్కడ పంటలు లేకుండా మనం ఇప్పటికీ బ్రతకలేం కదా. సో అదే మనం కంటిన్యూ చేస్తున్నాం. ఎర్లీ హ్యూమన్ అనేవాడు మనకు ఒక దారి చూపించాడు, ఎలా బ్రతకాలి, సెటిల్ లైఫ్ ఎలా ఉండాలి, యానిమల్స్ ని ఎలా డొమెస్టికేట్ చేసుకోవాలి, ఇవన్నీ ఆ పాస్ట్ లో నుంచి మనం నేర్చుకుంటూ మనం వచ్చాము. అంతేకాని మనకి అరే ఇప్పటికిప్పుడు మనం ఏమీ స్టార్ట్ చేయట్లేదు కదా. సో ఎర్లీ హ్యూమన్ మనకి ఇవన్నీ నేర్పించాడని చెప్పొచ్చు, రైట్? కుకింగ్ చేసుకున్నాడు, ఫార్మింగ్ చేశాడు, ఇవన్నీ, రైట్? ఇక్కడ మనకి ఇంకొకటి కూడా చెప్పుకున్నాము, మ్యాన్ కి ఉమెన్ కి ఈ యాక్టివిటీస్ అనేవి డిఫరెన్షియేట్ చేయలేదు అప్పుడు. ఇప్పుడు అంత తర్వాత కాలంలోనే ఈ డిఫరెన్షియేషన్ అనేది వచ్చింది. ఫస్ట్ లో అసలు డిఫరెన్షియేషన్ లేదు. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, మ్యాన్ అండ్ ఉమెన్, ఇద్దరు కలిసి పిల్లల్ని చూసుకునే వాళ్ళు, ఇద్దరు కుకింగ్ చేసేవాళ్ళు, ఇద్దరు ఫామ్ కి వెళ్లే వాళ్ళు, ఇద్దరు క్యాటిల్ ని చూసుకునే వాళ్ళు, అన్ని చేసేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ కమ్యూనిటీ వెల్ఫేర్ అనేది కూడా తర్వాత స్టార్ట్ అయింది. స్వార్థంగా బ్రతకకుండా మనిషి, కమ్యూనిటీ, మేమందరం బ్రతకాలి, చక్కగా బ్రతకాలి అనే కాన్సెప్ట్ ని సృష్టించారు. ఇక్కడ ఏంటి? యాజ్ ఎ ప్రాజెక్ట్ రైట్ ద హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ హిస్టరీ గురించి రాయండి. ఓకే, మీరు ఎలాగా మీ అమ్మగారిని లేదా అమ్మమ్మని, ముత్తమ్మని అడిగి మీ ఫ్యామిలీ హిస్టరీ అంతా రాయండి. ఓకే, కెన్ వి కంపేర్ హిస్టోరియన్స్ టు డిటెక్టివ్స్? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇదైతే చాలా మంచి క్వశ్చన్. హిస్టోరియన్స్ అనే వాళ్ళు డిటెక్టివ్సే. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు కూడా అరే ఒక ఐటెం దొరికింది అనుకో, అది ఎక్కడి నుంచి వచ్చింది, దేనికి సంబంధించింది, ఏ ప్లేస్ కి సంబంధించింది, దాని వల్ల ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా, లైక్ ఏ డిటెక్టివ్. సో హిస్టోరియన్ అంటే ఇప్పుడు మనకి హిస్టరీ గురించి చెప్పేవాళ్ళే, అంటే మెమరీని రికలెక్ట్ చేసుకొని ఇలా జరిగింది, అలా జరిగింది, అప్పట్లో ఇలా ఉండేవాళ్ళు అని, రైట్? సో మీ రీజన్స్ మీరు కూడా రాయండి. నెక్స్ట్, ప్లేస్ దీస్ డేట్స్
క్రోనలాజికల్లీ అంటే అంటే 1 by 1 ఒకటి తర్వాత ఒకటి పాస్ట్ నుంచి ప్రెసెంట్ వరకు ఓల్డ్ది ఏదైతే జరిగిందో అది ఫస్ట్ రాయాలి, రీసెంట్ ఏదైతే జరిగిందో అది లాస్ట్ కి రాయాలి. ఓల్డ్ అంటే ఏం చెప్పాను మీకు, ఇక్కడ బీసీఈ సిఈ అని ఉన్నాయి. బీసీఈ అంటే బిఫోర్ క్రైస్ట్ అంటే ఓల్డ్ అని చెప్పి మీకు గుర్తుపెట్టుకోమని చెప్పాను. సో బీసీఈ అనేవి ఏమేమి ఉన్నాయో ఫస్ట్ మీరు చూసుకోండి. బీసీఈ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, సిఈనే 323 బీసీఈ, 100 బీసీఈ, 1900 బీసీఈ, ఈ 3 బీసీఈలు ఉన్నాయి. ఈ బీసీఈలో కూడా ఓల్డ్ది అంటే ఎక్కువ సంవత్సరాల క్రితం అనేది ఫస్ట్ రాయాలి కదా. బీసీఈలో ఎప్పుడైనా ఎక్కువ సంవత్సరాల క్రితము అంటే 100 సంవత్సరాల క్రితం అనేది రీసెంట్ కదా, 1900 సంవత్సరాల క్రితము అంటే ఓల్డ్ కదా, అంటే ఓల్డ్ది మనము ఫస్ట్ రాయాలి. రాయండి ఇప్పుడు 1900 బీసీఈ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, దీని తర్వాత 323 బీసీఈ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 100 బీసీఈ. ఓకే, బీసీఈలన్నీ రాసేసాం, బిఫోర్ క్రైస్ట్ అని రాసేసాం. ఇప్పుడు సిఈ కామన్ ఎరాకి రండి. అంటే కామన్ ఎరా ఏంటి, 1 2 3 4 5 ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది కాబట్టి చిన్న నెంబర్ చూసుకోవాలి. చిన్న నెంబర్ ఏంటి దీంట్లో, వెయిట్ నేను కలర్ మారుస్తాను. చిన్న నెంబర్ ఏది వీటిల్లో, 100 సిఈ. సో 100 సిఈని ఫస్ట్ రాయండి. దీని తర్వాత ఇంక్రీజింగ్ ఆర్డర్ లో వెళ్ళిపోండి. 323 సిఈ, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి 1090 సిఈ. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ గా ఇది 2024 వెరీ రీసెంట్, రైట్. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ కింగ్ చంద్రగుప్త వాజ్ బార్న్ ఇన్ 320 సిఈ. సిఈ అంటే ఫార్వర్డ్ లోనే ఉన్నారు, బ్యాక్వర్డ్ ది కాదు, ఫార్వర్డే అంటే సిఈ. నెక్స్ట్ సిఈ నుంచి 320 సిఈలో చంద్రగుప్త అనే కింగ్ పుట్టాడు. విచ్ సెంచురీ డిడ్ హీ బిలాంగ్ టు? ఏ సెంచురీ అని అడుగుతున్నారు. ఏ సెంచురీ? హౌ మెనీ ఇయర్స్ వాజ్ దాట్ ఆఫ్టర్ బుద్ధాస్ బర్త్ ఎప్పుడు? ఇక్కడ కదా, 560 బీసీఈ కదా. మనం ఎట్లాగా ఎన్ని ఇయర్స్ క్రితము అంటే ఇది కలపాలి, వెయిట్. సో ఎన్ని ఇయర్స్ క్రితము ఇక్కడ నుంచి అంటే ఇది కలపాలి, తర్వాత వచ్చేసరికి ఈ నెంబర్ కలపాలి, -1 చేయాలి దాంట్లో కదా, -1 చేయాలి. 560 ప్లస్ 320 -1, 880 -1 ఎంత? 879. ఓకే, 879 years after Buddha's birth. 879 years after Buddha's birth. Okay, next, Rani Jhansi was born. ఎప్పుడు పుట్టింది ఝాన్సీ రాణి లక్ష్మీబాయి? ఎప్పుడు పుట్టిందంటే 1828. 1828 అంటే ఏంటి, అక్కడ బీసీఈ సిఈ ఏమి ఇవ్వలేదు అని అంటే నార్మల్ గా తీసేసుకోవడమే, సిఈ కింద తీసేసుకోవడమే, రైట్. సో ఇప్పుడు ఎలా రాస్తారు అది? ఝాన్సీ రాణి లక్ష్మీబాయి 828 లో పుట్టింది. విచ్ సెంచురీ డిడ్ షీ బిలాంగ్ టు? హౌ మెనీ ఇయర్స్ వాజ్ దాట్ బిఫోర్ ఇండియాస్ ఇండిపెండెన్స్? ఇండియాస్ ఇండిపెండెన్స్ ఎప్పుడు? 1947. సో ఎన్ని సంవత్సరాల క్రితం అంటే ఇది మైనస్ ఇది, అంతే కదా, 119 years.
119 years after independence. Sorry, before independence ఆవిడ పుట్టారు. Turn 12,000 years ago into a date. సో ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్, కింగ్ చంద్రగుప్త 320 CE అని అంటే 4th century కిందకి వస్తుంది. 323 అంటే 4th century. నెక్స్ట్ ది రాయాలి మీరు, నెక్స్ట్ నెంబర్. సో 323 CE అంటే 4th century. కింగ్ చంద్రగుప్త ఇస్ 4th century. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి 1829. ఇప్పుడు చెప్పండి ఏం రాయాలి? 1829 అంటే 19th century రాయాలి. నెక్స్ట్ ఇది రాయాలి. రైట్, ఓకే. 1828 19th century. అండ్ ఎన్ని సంవత్సరాల క్రితం అంటే ఇండిపెండెన్స్ నుంచి ఎన్ని సంవత్సరాల క్రితం అని అంటే మనకి 119 years వచ్చింది ఇక్కడ. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి 12,000 years ago into a date అంటే 12,000 years ప్రస్తుతం ఎంత? 2024 కదా, అంటే 2,000 years తీసేసేయండి దీంట్లో నుంచి. 2024 CE minus 12,000 BCE ఎంత? We'll have 10,000 BCE. అది ఆన్సర్. ఇంటూ ఏ డేట్ అంటే 10,000 BCE. ఓకే, ఫైన్. సక్సెస్ఫుల్లీ చాప్టర్ 4 టైమ్ లైన్ అండ్ సోర్సెస్ ఆఫ్ హిస్టరీ కూడా కంప్లీట్ చేశాము. క్రిస్టల్ క్లియర్ గా వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అగైన్. ఓకే, 5th చాప్టర్ కూడా నేను యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ.